లాస్ట్ 5 years పడుకోబెట్టారు అధ్యక్ష. ఇప్పుడు మనం కొత్త పాలసీ సీఎం గారి ఆధ్వర్యంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, 22 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు క్రమబద్ధీకరణ, తర్వాత మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 25% నుంచి 35% పెంచడం కూడా చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేనేమంటానంటే ఇప్పటికి కూడా మంత్రి గారికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 19, స్టేట్ గవర్నమెంట్ మీరు ఫ్రేమ్ చేసింది గతంలో ఉన్నాయి 11, 30 స్కీమ్స్ ఎంఎస్ఎంఈల కింద పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదానికి ఉన్నాయి. అవి బహుశా ఎమ్మెల్యేలకి తెలీదు, పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలిసే పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే మంత్రి గారిని ఎమ్మెల్యేస్ అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక 2 hours అసలు టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ, ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మేజర్ ఇండస్ట్రీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇప్పుడు 41,000 మంత్రి గారు ప్లీజ్ అన్న జనార్దన్ రెడ్డి గారు ఒక్క నిమిషం పక్కనే ఉంటారు కదా, 41,902 ఎకరాలు ఖాళీ ఉంది ఏపీఐఏసీ కింద రాష్ట్రంలో. ఇవి కాకుండా ఎస్సీజెడ్లు ఉన్నాయి మా దగ్గర అనుకోండి. ఒక్క నెల్లూరు జిల్లాలో అరౌండ్ 17,000 to 18,000 acres ఎస్సీజెడ్లు అనండి, ఏపీఐఏసీ అనండి ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో ఒకటి. రెండోది అధ్యక్ష, ఏపీఐఏసీ లాస్ట్ 5 yearsలో ఆ టోటల్ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితి వచ్చేసింది. దానికి కావాల్సిన స్టాఫ్ లేదు. రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే ల్యాండ్ కాస్ట్ ఎక్స్ట్రా రేట్లు మన దాంట్లో ఫిక్స్ చేస్తున్నారు. దానివల్ల కూడా ముందు పారిశ్రామికవేత్తలు వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఒకటి, ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎంఎస్ఎంఈలకి 2 కోట్ల వరకు గ్యారంటీ అవసరం లేదు. ఇవాళ ఎస్ఎల్బిసిలో మీరు ఇప్పుడు 2 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచినట్టు మేము వారు తిన్నాం, సంతోషం. అసలు 2 కోట్ల పెట్టుబడికి కూడా గ్యారంటీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు. దాన్ని కూడా మనం సీరియస్గా సమీక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్లో ఓ పాలసీ తెచ్చాడు, ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ 2022. ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది. అందుకని వీటన్నిటినీ తిరిగి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు పాలసీల గురించి కింద పారిశ్రామికవేత్తలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా తెలియని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక స్కీమ్స్ ఏమిటి అనేది ముందు తెలియాల్సిన అవసరం ఉంది. ఏపీఐఏసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రేట్లు, ఆ భూముల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతోమందికి తెలియటం లేదు. ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఎంఎస్ఎంఈలో లోన్స్ తీసుకొని పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకునే వాళ్ళకి కూడా, ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మాకు కోవూరు నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది. ఏపీఐసి దగ్గర నుంచి, ఇస్కాన్ సెజ్ దగ్గర నుంచి, అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ 127 ఎకరాలు, అదేవిధంగా ఇస్కాన్ సెజ్ 2,700 ఎకరాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి అన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ప్రోత్సాహం ఇస్తే ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మనకి ఒక్క నిరుద్యోగ యువతకి వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యార్డ్ కూడా లేదు అధ్యక్ష. దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, అదేవిధంగా మత్స్యకారులకు కూడా, మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్యకారులకు కూడా తీర ప్రాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునేందుకు మినీ జట్టీలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా
ఎమ్మెల్యేస్ తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ని చేపించి ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈల మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఎంఎస్ఎంఈల ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలని దాని మీద పెద్దగా అధ్యయనం చేయాలని కూడా అందరూ కోరుతున్నారు అధ్యక్ష. మనం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 30 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ వచ్చే దశగా చాలా ఆలోచన చేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని కూడా చదువుకునే విధానం తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఐటీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆంటర్ప్రినర్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాము, గైడ్లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. అయితే దీనికి పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో దానికోసం అని చెప్పి ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా ఆల్రెడీ బిల్ పాస్ పెట్టడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా హెడ్ ఆఫీస్లో అవ్వచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో కూడా ప్రతి ఎంప్లాయీ ఉండే విధానాన్ని తీసుకొచ్చి ఉన్న ఎంప్లాయీ స్ట్రెంత్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ, అలాగే కొత్త వాళ్ళని కూడా హైర్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా ఐపీఓ ఆఫీస్, ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ తీసుకొచ్చి, మరి అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో అడిషనల్ ఐపీఓ తీసుకొచ్చి, మండల్ లెవెల్లో అసిస్టెంట్ ఐపీఓని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండే పరిస్థితి కూడా కల్పించడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. దానికోసం అని చెప్పి దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్కి కూడా మేము ప్రతిపాదన చేశాము. దానికి కార్యాచరణ అయింది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 6 monthsలో వచ్చే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఈ ఎంప్లాయీస్ పూర్తి స్థాయిలో ఆంటర్ప్రినర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సంప్రదిస్తే పాలసీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇండస్ట్రీ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా ఈ ఐపీఓస్ వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా డిఐసిలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ తాలూకా, మనం ఇప్పటివరకు ఈజ్ ఆఫ్ బిజినెస్ చూసాము, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ కోసం అని చెప్పి ఈరోజు డిఐసిలో ప్రతి డిఐసిలో ఇప్పుడు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేశారు. కానీ దానికి ఏ జిల్లాలో కూడా ఆఫీసర్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, మన అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయలేని పరిస్థితుల్లో ఇక గత ప్రభుత్వం చేస్తే ఈరోజు మన ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఆఫీసర్స్ని తీసుకొచ్చి ఒక డీడీ లెవెల్ ఆఫీసరు, అలాగే సీనియర్ కేటగిరీ జూనియర్ ఆఫీసరు, దానికి ఐపీఓస్ ముగ్గురిని పెట్టి స్పీడ్ ఆఫ్ బిజినెస్ ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కూడా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి అంతేకాకుండా ఏపీ ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో మీకు ఏఐ బేస్డ్ క్వశ్చన్, ఎఫ్ఏక్యూ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇండస్ట్రీ పాలసీ మీద ఎవరికైనా ప్రతిపాదనలు ఉంటే దాంట్లో క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ తెచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం. ఈరోజు ఐపీఎస్ చెప్పిందే కాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్ కూడా రేపు రానున్న కాలంలో యాప్ కూడా డెవలప్ చేసి దానికి ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాము. అది ఈరోజు ఫెసిలిటేషన్ అనేది ఒక ఎత్తు అయితే ఐడియా అనే దానికి కూడా మనకు కావాలి. ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం పెట్టాలి, ఎలా పెట్టాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అంటే నా ఆఫీస్కి కూడా వచ్చి సార్ మేము ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాం, చాలామంది ఎన్ఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నాం, ఏం పెడితే బాగుంటుందని మాకు అడుగుతూ ఉన్నారు. అయితే దానికి ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా మేము ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ఒక పిఎంయు ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఐఎస్బి కానీ లేకపోతే ఐఐటీస్తో కొలాబరేట్ అయ్యి ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా అనలైజ్ చేస్తున్నాము. ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా 3 సెక్టర్స్ కింద మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్, ఈ 3 సెక్టర్స్లో ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంటుందని పూర్తి స్థాయిలో ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా స్టడీ చేయడం జరుగుతుంది.